హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లీలు ఒకటి ఉంటే చాలు, మిషన్ అవసరం లేకుండా సింపుల్గా మనము ఆయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అని చూద్దాము. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. మీరు కుక్కర్ అయినా కూడా తీసుకోవచ్చు, లేకపోతే బాండ్లీ అయినా కూడా తీసుకోవచ్చు. పల్లీలు నేను 1/2 kg తీసుకున్నాను. బాగా వేయిస్తున్నాను. గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నిదానంగా. ఈ విధంగా మీరు చేతులతో ప్రెస్ చేస్తే చాలు, పొట్టు అంతా వస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చూసారు కదా, మీరు కూడా పొట్టు అంతా కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు చల్లగా అవ్వడానికి వదిలేద్దాము కొద్దిసేపు. పొట్టు అంతా కూడా నీట్గా సపరేట్ అవుతుంది చల్లగా అయితే. నేను ఇక్కడ పాతది వేలు తీసుకున్నాను. చల్లగా అయిన తర్వాత పల్లీలు ఇందులో వేస్తున్నాను. మీరు పొట్టు తీయండి నీట్గా. ఈ విధంగా చుట్టి చేతులతో ఈ విధంగా అంటే పొట్టు అంతా కూడా సపరేట్ అవుతుంది. చల్లగా అయిన తర్వాత పొట్టు తీయాలి. చేతులతో ఈ విధంగా ప్రెస్ చేస్తే పొట్టు సపరేట్ అవుతుంది. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా చేయండి. పొట్టు అంతా కూడా సపరేట్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా పొట్టు అనేదంతా కూడా సపరేట్ అయ్యిందో కదా, మీరే చూస్తున్నారు కదా. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. నేను ఈ పల్లీలను ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. పొట్టు అంతా కూడా నేను పొట్టు అంతా కూడా సపరేట్ చేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఈ పల్లీలను ఇది అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను, పౌడర్ చేసుకున్నాను చూడండి. మీ చేతులతో ఈ విధంగా అంటే ఆయిల్ తర వస్తుంది. నేను పల్లీలు అన్నీ కూడా మిక్సీ చేసి పట్టుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. తర్వాత నేను ఒక 2 కప్పులు నీళ్లు తీసుకొని వేడి చేసుకున్నాను. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి చూడండి. ఈ విధంగా చేతులతో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనము పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ కూడా అయ్యింది కదా, ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా చేస్తే చాలు. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది చూడండి. మీరు చేతులతో ప్రెస్ చేస్తే చాలు, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా కూడా వచ్చిందో. ఇది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను, స్టెయినర్తో వడగడుతున్నాను. తర్వాత ఒక బట్ట లోపలకు వేసుకొని ఈ విధంగా పిండుకోవాలి. ఒక 2-3 సార్లు బట్ట లోపలకు వేసుకొని పిండుకోవాలి. ఆయిల్ అంతా కూడా నీట్గా వస్తుంది. నేను అంతా కూడా పిండుకున్నాను చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. మనము ఇంట్లోనే నీట్గా ఆయిల్ రెడీ చేసుకోవచ్చు చూడండి, చూపిస్తున్నాను. ఈ పల్లీల పొడి వేస్ట్గా పడేయకుండా బాగా యూజ్ చేసుకోవచ్చు. పల్లీల పొడి 2 కప్పుల వరకు ఉంటే 1 కప్పు వరకు బెల్లం తీసుకొని 2 స్టవ్ పైన వేసుకొని బాగా వేయించుకొని కొంచెం నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని రోజు ఒక లడ్డు పిల్లలకు ఇస్తే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా పల్లీల నూనె ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.